గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే చందు శ్రీనివాస్ గారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, భారతదేశం అంతటా కూడా #బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ ఒక టాపిక్ ట్రెండింగ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది అనేది కొంతమందికి అర్థం కావట్లేదు. ఏంటి దీని వెనుకున్న రహస్యం ఏంటి అసలు? అంటే మాల్దీవులు తనకు తను ఎక్కువ ఊహించుకొని టూరిజంలో మేమే లెజెండ్స్ అన్నట్టుగా భావించింది. భారతీయులు లేకపోతే మాల్దీవులు లేదు. మాల్దీవులకి ఒక నీటి సమస్య వచ్చినప్పుడు మొత్తం 3 నెలల పాటు మొత్తం రక్షించింది భారతదేశం. కరోనా టైంలో వ్యాక్సిన్ ఇచ్చింది భారతదేశం. వాళ్ళకి దేశ రక్షణకు తిరుగుబాటుకు గురైతే మన సైన్యాన్ని పంపించింది భారతదేశం. అటువంటిది తనకు తను ఎక్కువగా ఊహించుకున్న ఆ చిన్న దేశం, చిట్టుపొట్టి దేశం అంటారు కదా, మనం 145 కోట్ల జనాభా ఎక్కడ, ఆ దేశం ఎక్కడ? వీళ్ళు ఎక్కువగా ఏమనుకుంటున్నారంటే భారతదేశం అంటే చైనా యొక్క అండదండలతో. అంటే ముఖ్యంగా ఇంత చిన్న దేశానికి ఇంత సహాయం చేసిన భారతదేశం మీద అంత అక్కసి వెళ్ళగక్కే అవసరం ఏమొచ్చింది? బికాస్ ఆఫ్ చైనా. భారత అభివృద్ధిని ఓరవలేకపోవటం, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అదేవిధంగా దేశం నాయకత్వం వహించే మోడీ గారే లక్షద్వీపులకి వెళ్తాం, కేంద్రపాలిత ప్రాంతానికి. మన దగ్గర ఉన్న ప్రకృతి రమణీయతని ఎందుకు కాదని ఇతర దేశాలకు వెళ్ళాల్సి, మాల్దీవులు, బాలి, ఈ భారతీయులు టూరిజం ఎక్కువగా ఆ కంట్రీస్కి వెళ్తున్నారు. మోడీ గారి పట్ల వాళ్ళు విదేశకుడు రకరకాల మాటలు, 3 మంత్రులు అన్నారు, ఇజ్రాయెల్ పప్పెట్టు రకరకాల మాటలు. అసలు ఎప్పుడు అంటే మాల్దీవులకి లక్షద్వీప్కి పోలిక లేదు, అదంత టూరిజం కాదు అని అన్నారు. దానికి చాలా హర్ట్ అయ్యారు. అంటే భారతీయుల హృదయాలు గాయపడినాయి. అందుకని ఎప్పుడు అంత తేలిక స్పందించరు. సచిన్ టెండూల్కర్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కావచ్చు, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, కంగనా రనౌత్, వీళ్ళందరూ కూడా స్పందించారు. వాయిస్ వినిపించేసరికి బాయ్కాట్ #బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ అన్నారు కదా. అంటే సో జనరల్ గా ఇప్పుడు మన లక్షద్వీప్ కూడా ఒక పర్యాటక ప్రాంతంగా చూస్తూ ఉంటాం. మాల్దీవ్స్ కూడా మనం చూసేది ఒక పర్యాటక ప్రాంతంగానే. ఎందుకు ఒక పర్యాటకానికి సంబంధించిన ఈ ఇష్యూని ఇంత పెద్దది చేస్తున్నారు అని అనుకోవచ్చు? అంటే ఎలా పడితే అలా మాట్లాడేశారు. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత కాశ్మీర్ పర్యాటక ఇదిలో ప్రపంచంలోనే బాగా ఫాస్ట్గా వస్తారు అక్కడికి. ఒకవైపు టూరిజం అనేది ఎక్కువగా రెవెన్యూ సోర్సెస్, అన్ని రంగాలు టూరిజం బాగుంటే ఆ దేశం ఆర్థికంగా డెవలప్ అవుతుంది. హోటల్స్ పరిశ్రమ కావచ్చు, ఫుడ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఆ విధంగా ప్రకృతి రమణీయతని మన దేశంలో ఉన్నాయి. జస్ట్ లైక్ కూర్గ్ కావచ్చు, కేరళ కావచ్చు, ఇటు లక్షద్వీప్ కావచ్చు, అండమాన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటిది కేంద్రపాలిత ప్రాంతమైన ఈ ప్రాంతాన్ని ఇంతవరకు అంతకుముందు పరిపాలించిన పాలకులు అంతగా పట్టించుకోపోవటం. సాక్షాత్తు ప్రధానమంత్రి వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండి డైరెక్ట్ రోడ్డు మార్గం లేదు, కేరళ నుంచి ఫ్లైట్ మార్గమే ఎక్కడికి, లక్షద్వీప్కి. స్వయంగా ప్రధానమంత్రి వెళ్ళాడంటే 2 రోజులు ఆ ప్రకృతి అక్కడ ఉండేసరికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడంటే చాలామంది కర్గిల్ అంటలు విమర్శించారు, ఓ మణిపూర్ సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళాలని. కానీ అర్థం కాల, ఆయన వ్యూహం ఎవరికి అర్థం కాల. ఆయన వెళ్ళొచ్చి తెలుగు మొత్తం అందరూ లక్షద్వీప్. ఇప్పుడు మీరు తెలుసో లేదో, రాబోయే 3 నెలల వరకు 70,000 బుకింగ్స్ అయిపోయినాయి. ఎక్కడికి? లక్షద్వీప్కి. అక్కడ మొత్తం 90,000 మంది బుక్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసేసుకున్నారు. 2,500 ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళంతా కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. వాళ్ళ ఆదాయం అంతా గండిపడే తల్లికి ఆ ప్రభుత్వమే, ఆ ప్రభుత్వం మహమ్మద్ ముయిజ్జీ అని చెప్పేసి ఆయన భారతదేశానికి చాలా తక్కువగా మాట్లాడాడు. ఇప్పుడు ఏమవుతుంది, ప్రజలు తిరగబడే తల్లికి ఇది టూరిజమే మనకు ఆదాయం గండి కొడితే దేశం ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒకప్పుడు మీరు ప్రాణాపాయ స్థితిలో, మీరు చనిపోయే సమయంలో వ్యాక్సిన్ మన దేశం పంపిస్తే, మీకు నీటి అంతరాయం కలిగినప్పుడు, వాటర్ సోర్సెస్ ప్రాబ్లం వచ్చినప్పుడు టెక్నికల్గా భారతదేశం సహాయం అందిస్తే, మీకు సైనికులు తిరుగుబాటు చేసినప్పుడు భారతీయ నుంచి సైనికులు పంపించి మిమ్మల్ని రక్షిస్తే స్నేహధర్మం కాదు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎక్కడ దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా దీన్ని మేధావులు అందరూ కూడా బాయ్కాట్ అంతే కదండి. ఒక్కసారిగా దిగొచ్చి 3 మంత్రుల్ని సస్పెండ్ చేశారు. ముఖ్యంగా మనం కొన్ని సందర్భాలలో చైనా తోలు బొమ్మల ఆడిస్తుంది అని మనం వింటూ ఉంటాం, రైట్? కొన్ని పరిస్థితుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. దానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ విషయాన్ని కూడా అనుకోవచ్చు, మాల్దీవ్స్ ఇష్యూ అని కూడా అనుకోవచ్చు, రైట్? సో ఎట్టకేలకు భారతదేశానికి సంబంధించి వాళ్ళు అవునండి, ఏదైనా తట్టుకోగలగండి. 145 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ప్రపంచంలో ఇప్పుడు చైనా దాటిపోయింది. భారతదేశం దేంట్లో తక్కువ కాదు. ఇప్పుడు ఫాస్టెస్ట్ ఆర్థిక రంగంలో టాప్ 5లోకి వచ్చేసింది. ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చూసుకుంటే ప్రపంచంలోని అన్ని రంగాల్లో ముందుకు వచ్చే భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకెళ్తుంది. ఇప్పుడు ఏ దేశంలో సుందర్ పిచాయ్ చూడండి, గూగుల్ ఎవరు,
Yes. మన భారతీయుడు. మన భారతీయుడు ఏ విధంగా సత్యనాదాలో చూడండి, ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా భారతీయులు లేనిది ముందుకెళ్లే పరిస్థితి లేదు. అంటే అమెరికాలో కూడా అన్ని రంగాల్లో భారతీయులు ఉన్నారు. ప్రపంచంలో దాదాపు మీరు తెలుసో లేదు, అవుట్ ఆఫ్ 250 కంట్రీస్ మేబీ ఆల్మోస్ట్ ఉంటే దాదాపు 180 దేశాల్లో భారతీయులు లేకుండా ఆ దేశంలో ఫంక్షనింగ్ లేదు. రైట్. అటువంటి గొప్ప దేశం ఇప్పుడు లేదు. గతంలో లేని ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఒకవైపు సాంస్కృతిక సంప్రదాయాలు కాపాడుతున్నారు. గుదిబండలాగా తయారైన 370 ఆర్టికల్ కాశ్మీర్లో ఉగ్రవాదం రెచ్చగొట్టి అక్కడ అశాంతి కలిగజేసి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల వల్ల కాశ్మీర్ పండితులు ఓచుకోతకు వస్తే ప్రకృతి రమణీయం అండి. కాశ్మీర్ ఎంత అందాలు మన తెలుగు పాటల్లో కూడా ఉంటుంది. అటువంటిది ప్రజలు స్వేచ్ఛగా ఈరోజు 370 ఆర్టికల్ రద్దు సబబే అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత టూరిజం బ్రహ్మాండంగా పెరిగింది. యాపిల్ పరిశ్రమలు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళంతా హ్యాపీగా ఉంటున్నారు. అంటే మన జీవితంలో అంతర్భాగమైన మన ప్లేస్ని వేరే దేశం వాళ్ళు వచ్చి ఆక్రమించుకోవటం, మన దేశంలో అశాంతి కలిగించడం మంచి పద్ధతి కాదు కదా. అది మోడీ గారి దగ్గర ఉంటే కాదు కదా. అటువంటి మోడీ గారి యొక్క ఆ యొక్క పరిపాలన దక్షత, ఒకవైపు మన ఉన్న వనరులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అన్ని రంగాలు ఏ విధంగా డెవలప్ అవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన తీసుకున్న స్టెప్ విమర్శనవాదులకు ఒక చెంపపెట్టుగా భావించాలి. అవతల ఒక దేశమే దిగొచ్చిందంటే ఒక్కసారిగా మన వాళ్ళు 90,000 మంది క్యాన్సిల్ అయిపోతే ఏముంది వాళ్ళకి. ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారిని రైట్ ఒక 2 మాటలు మనం ఉచ్చరించలేం కూడా. రైట్. సో అటువంటి మాటలు అనేసరికి మీరు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే పాలిటిక్స్ పక్కన పెట్టేద్దాం, బాలీవుడ్ అంతా కదిలొచ్చింది, క్రికెటర్స్ కదిలొచ్చారు, సామాన్యులు మాట్లాడుతున్నారు. సో అంటే ఎంత అవేర్నెస్ వచ్చిందని మనం అనుకోవచ్చు. అంటే మన దేశానికి సంబంధించిన నేతల్ని, ముఖ్య నేతలను ఏమైనా అంటే మేము ఊరుకోమని చెల్లు అనిపించేలా చెప్పినట్లేదు. నోటు దొరుస్తు అంటే ఖచ్చితంగా మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడిన మాటలకి ఆయన్ని విమర్శించే స్థాయి వాళ్ళది. మోడీ గారు ఎంత వీళ్ళంత దేశం కోసం లైఫ్ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా మోడీ గారు వరుసగా 3వ సారి కూడా ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా కొనియాడుతున్న ఈ సమయంలో మీరెంత చిట్టి దేశం, చిట్టుపొట్టి దేశాల్లో అదో దేశం అంతే కదా. మన దేశం వెళ్ళతే యాత్రికుల వల్ల మీరు బెనిఫిట్ అయ్యి మీ ఆర్థికంగా మీరు జీవిస్తున్నారంటే భారతీయులు పెట్టిన భిక్ష. అది ఎక్కువగా ఊహించుకొని మీరు ఏదో సముద్రం దగ్గర ఉంటుంటే చరిత్రకారులు చాలా చెప్పింది ఏంటంటే మాల్దీవులు ఏదో ఒక రోజులో సముద్ర గర్భంలో కలిసిపోద్దంట. అప్పుడు దిక్కేవారు వీళ్ళకి. కాబట్టి ఎక్కువగా ఊహించుకోకూడదు. ఇట్లా ప్రధానమంత్రిని విమర్శించే స్థాయి మీద ఒక మంచి పరిణామం మీరన్నట్టండి. ఎప్పుడు అంత తేలిగ్గా స్పందించిన సల్మాన్ ఖాన్ కూడా ముందుకు వచ్చాడంటే, అక్షయ్ కుమార్ అంటే ఎప్పుడు ముందుంటాడు ఒక సోషల్ కాజ్ కోసం. సచిన్ టెండూల్కర్ వచ్చినా, ఇప్పుడు కంగనా రనౌత్ వచ్చినా వీళ్ళందరూ కూడా దేశ సార్వభౌమత్వం, ఇది యూనిటీ ఉండాలి. పార్టీలు వేరైనా కావచ్చు, ప్రభుత్వం ఒక ప్రధానమంత్రి మన దేశంలో అంతర్భాగమైన లక్షద్వీపును డెవలప్ చేద్దామని కేంద్రపాలిత ప్రాంతాన్ని వెళ్ళినప్పుడు అక్కడ డెవలప్ చేసిన ట్రైబల్స్ కానీ అక్కడ నివసించే ప్రజలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఆదాయం విదేశీ మార్గం మనకు కూడా వస్తుంది కదా. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జస్ట్ లైక్ శ్రీలంక ఉందండి. శ్రీలంక ఒకప్పుడు రామరాసుడు అక్కడ ఉన్నారని చెప్పి మనం అనుకుంటాం. శ్రీలంక ఈజీగా ఎందుకు భారతదేశంతో పాటు టూరిజం డెవలప్ చేసుకుని అనేక కంట్రీస్లు వీసా ఫ్రీ చేస్తాయి, విజిటింగ్ వీసాగా అక్కడికి చేసేస్తారు. అంటే సరళీకృతంగా చేస్తున్నాయి ఆ దేశాలు భారతదేశంతో స్నేహ సంబంధాలు కొనసాగించడానికి. అదేవిధంగా టూరిజం డెవలప్ అవుతుంది. ఆ స్నేహ సంబంధం లేకపోతే శ్రీలంక ఏమైపోయి ఉండేదో కూడా మనకు తెలుసు. శ్రీలంక ఎటువంటి ఆర్థిక పరిస్థితులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి దేశ అధ్యక్షుడే పారిపోయాడు. ఇప్పుడు భారతీయులకు ఫ్రీగా వాళ్ళు ఎంత హాస్పిటాలిటీ అంటే అంత ఇస్తున్నారు. అంటే పక్కనున్న దేశాలే భారతదేశం అనేక దేశాలు ఈ రోజున ఆహ్వానిస్తుంటే వీళ్ళు ఎక్కువగా తనకి తాను ఎక్కువగా ఊహించుకోవడం వల్ల ఆహ్లాదకరమైన వార్తలు. అంటే భారతీయులు ఏంటి, భారతీయుల వెనక ఎంతమంది ఉన్నారు, ఇంత స్ట్రాంగెస్ట్ కంట్రీ కదండి. జనరల్గా మనకు ఉదయం లేవగానే వాటర్ లేనిదే మనకి ఏ పని అవ్వదు. అలాంటి వాటర్ సమస్య వచ్చినప్పుడు భారతదేశం ఎంత ఆపన్న హస్తం అందించింది. ఇంజనీర్లు 50 మంది ఇంజనీర్లు పంపించి సాల్వ్ చేశారండి. వాళ్ళకి దిక్కు లేదు అప్పుడు దాకా. అప్పుడు చైనా సహాయం చేయలే, వేరే కంట్రీస్ ఏం చేయలే, భారతీయులు చేశారు. భారతీయులు ప్రపంచంలో ఎక్కడైనా బతకగలరు, ఎక్కడైనా కష్టపడతారండి. వాళ్ళ యొక్క తక్కువ అంచనా వేస్తే తిరగబడితే ఆ దేశమే ఉండదు. కాబట్టి వాళ్ళ రియలైజేషన్ అంటే వాళ్ళు ఏమంటే ప్రభుత్వం మీద అర్థమైపోయింది వాళ్ళకి. హోటల్ ఇండస్ట్రీ లేనిదే మాల్దీవులు అక్కడ ఆ కంట్రీ లేదు. వాళ్ళంతా తిరుగుబాటు అధ్యక్షుడి దగ్గర తీసుకెళ్ళేదానికి దిగొచ్చి ఈ ముగ్గురు వ్యక్తిగత అభిప్రాయం, మా ప్రభుత్వ అభిప్రాయం కాదని చెప్పేసి అక్కడ ఉన్న దౌత్యకారులతో భారతదేశంతో సఖ్యత కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి దేశాన్ని ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు అనే దానికి గౌరవించాలి. అది సంప్రదాయం. మనం ఇప్పుడు ఆ ముగ్గురు మంత్రుల మీద వేటు వేశారు, సరిపోతుందంటారా?
అంతే కదండి, వాళ్ళు తప్పు చేశారు, రియలైజేషన్ అయింది ఆ దేశం. ఎంతకైనా మన భారతీయులకి ఆ ఫర్గివ్నెస్ ఉంటుంది, అంతే ఇట్టే కదండి. క్షమిస్తారు. అంతే. ఇంకా క్షమించే గుణం ఎక్కువ కదా భారతీయులకి. Yes. అదే చాలా మందికి లోకు కూడా, రైట్? ఇప్పుడు లక్కీ కదా, ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాడు, లక్షద్వీప్లో ఇంపార్టెన్స్ తెలియజేశాడు. ఈరోజు మనం మన దగ్గర ఉన్న మన ప్రకృతి రమణితే మారిపోయే ప్లేస్లో మనం ఎందుకు మిస్ అవుతున్నామని 70,000 మంది బుక్ చేసుకున్నారు. రాబోయే 3 నెలలు బుక్ అయిపోయింది అక్కడ. రైట్. వాళ్ళు అసలు ఎప్పుడు ఊహించుకోవాలి. అక్కడ టూరిజం వాళ్ళు కూడా చరిత్రలో రికార్డ్ అండి. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు అంటున్నారు. Yes. కాబట్టి గుడ్ మూవ్గా మనం పరిగణించాలి ఎప్పుడు కూడా. ఏదేమైనా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు, కొన్ని ఇన్సిడెంట్స్ అంటే మన దేశంలో జరుగుతున్నప్పుడు పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉంటుంది, వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంటుంది. అదే నాకు తెలిసి మాల్దీవుల విషయంలో ఇప్పుడు ఇండియన్స్ అందరూ ఎక్కడ ఉన్నా మేము అంతా ఒక్కటే అని ఒకటే మరోసారి అనేది, ఆ వాయిస్ నిరూపించుకున్నారు. అనేది వినిపించడం అనేది ఒక మంచి ఆ unity, శుభపరిణామంగా right. భారతీయులు గొప్ప వాళ్ళు అనే దానికి నిదర్శనం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, madam. థ్యాంక్ యూ.